అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న ఎంపీ కంగనా రనౌత్ ఇవాళ సిఐఎస్ఎఫ్ అధికారి ఎయిర్పోర్ట్లో చంపదెబ్బలు తినడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కంగనా మీద చండీగఢ్ ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ మహిళా జవాన్ చేయి చేసుకుంది. తాజాగా స్పైస్ జెట్ ఎయిర్ హోస్టెస్ సిఐఎస్ఎఫ్ అధికారి చంప చెళ్లు మనిపించింది. జైపూర్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. అనురాధారాణి అనే మహిళ స్పైస్ జెట్ లో ఫుడ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎయిర్పోర్ట్ లోకి వెళ్తూ ఉండగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గిరిరాజ్ ప్రసాద్ ఆమెను అడ్డుకున్నారు. ఆ గేటు నుంచి ఆమె ఎయిర్పోర్ట్ లోకి వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు. ఎయిర్లైన్స్ సిబ్బంది కోసం ఉన్న స్క్రీనింగ్ పోస్ట్ వద్ద తనిఖీ చేయించుకుని వెళ్లాలని ఆదేశించారు. అయితే ఆ సమయంలో అక్కడ మహిళా సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. ఈ క్రమంలో ఏఎస్ఐ మహిళా సిబ్బందిని పిలిపించేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. అనురాధ ఒక్కసారిగా ఆయన చంప చెళ్లు మనిపించింది. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. ఈ ఘటన తర్వాత సిఐఎస్ఎఫ్ అధికారి ఫిర్యాదుతో అనురాధారాణిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఆమెకు అండగా నిలిచింది ఎయిర్లైన్స్. ఆ అధికారిపై తీవ్ర ఆరోపణలు చేసింది. అతడు తమ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు దిగాడని, డ్యూటీ తర్వాత తన ఇంటికి రావాలని కోరాడంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఆమెకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇచ్చిన ఎంట్రీ పాస్ కూడా ఉందని పేర్కొంది. ఈ ఘటనపై లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఉద్యోగి తరపున ఎయిర్లైన్స్ పోలీసులను ఆశ్రయించింది స్పైస్ జెట్. అయితే ఆమెను అడ్డుకున్నానని, తన మీద అనురాధారాణి అనుచిత వ్యాఖ్యలు చేసిందని, తనను వేధించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు ఆ అధికారి. తనపై చేయి కూడా చేసుకుందన్నారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.